మన నోటి వచ్చే మాటలు దే ఆర్ వెరీ పవర్ఫుల్. అందుకే ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 21లో ఏముంటుంది, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద మౌత్, రైట్, ఇన్ ద పవర్ ఆఫ్ ద మౌత్. సో ఆన్ ద పవర్ ఆఫ్ ద టంగ్, రైట్, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. వెన్ వీ సే సంథింగ్ ఇట్ విల్ ఇంపాక్ట్ మెనీ పీపుల్. కాబట్టి యాజ్ వీ గో ఫార్వర్డ్ ఇన్ టు ద న్యూ ఇయర్, let's see, right, as a new man, as a new speech that we have, we should utilize for the glory of God. ఒక పేస్ట్ని తీసుకున్నారనుకోండి, పేస్ట్ తీసుకొని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ కమ్ అవుట్. సో వన్స్ ఇట్ కమ్స్ అవుట్ యూ కెనాట్ పుట్ ఇట్ బ్యాక్ కదా. సో దట్స్ హౌ అవర్ వర్డ్స్ ఆర్. సో దట్స్ ద రీజన్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. Psalms 141 verse 3లో ఏముంటుంది, ప్లీజ్ గాడ్ కీప్ ఎ గాడ్ ఆన్ మై మౌత్ అని అంటాడు. నా మౌత్కి ఒక గాడ్ని పెట్టండి, సో దట్ ఐ మే నాట్ టాక్ అన్వర్ది వర్డ్స్, రైట్. సో దాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. సో ఈ రోజులలో మనం చూసినట్లయితే సో దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, ఎస్పెషల్లీ ద మెయిన్ డిస్ట్రాక్షన్ దట్ వీ హ్యావ్ that is taking our time is our phone, right. So whenever we have a phone, right, there are so many messages, necessary, unnecessary messages. So it is taking our time. So as a Christian, how we can spend our time properly, right, when we are chatting, right, when you are talking to people, when you are watching, right. So how we can avoid those things. So ఆ విషయాలు మనము రోజు చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, కంటిన్యూ ఇన్ ప్రేయర్లో మనము ఎడతెగక ఉండాలని కోరుతున్నాడు. సో దేవుడు మనకి కోరుచున్నాడు. కాబట్టి ఏ విధంగా ఉన్నాయి మన మాటలు? గత సంవత్సరం మనం ఎవరినెవరిని బాధపెట్టాం, ఎవరినెవరిని కష్టపెట్టాం, రైట్. సో దిస్ ఇయర్ యాజ్ ఎ క్రిస్టియన్, రైట్, యాజ్ వీ గ్రో ఇన్ క్రైస్ట్, సో లెట్స్ లుక్ ఇన్ టు అవర్ సెల్ఫ్ అండ్ సీ, రైట్, we change our talk, right. Our talk should be seasoned with salt. Our talk should be filled with grace, right. Our talk should be bringing people to Christ than taking people away from Christ, right. And we should be spending more time in praising God and then in prayer. So let's have this kind of attitude, right, as we go next year, right. We should be growing in Christ, growing in grace and goodness of our Lord and Savior Jesus Christ. So may God bless this word. Amen.